Hi, Lokesh. Congratulations for your visa. Super happy. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా రోజులు అయిపోయింది. సో వీసా వచ్చి వీడియో తీసుకోవడానికి ఇట్స్ బీన్ ఆల్రెడీ 1 వీక్ పైన దాటేసాం. సో లోకేష్, సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బ్రో. ఎక్కడి నుంచి, ఏ కాలేజ్లో చదివారు, ఏంటి? నేను గ్రాడ్యుయేషన్ చదివింది యూకేలో కాలేజ్ బ్రో. గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్. ఓకే, గ్రాడ్యుయేషన్ నేను అన్నదే కాలేజ్ ఫిజియోథెరపీలో చదివాను బ్రో. 2023. అసలు అవుతుందా అవుదా యూనివర్సిటీ క్యాచ్ వచ్చేదా చేతిలో అసలు నమ్మకం full time. తక్కువగానే 50-50. అంటే అది నీకు రొటీన్ అయిపోయింది బ్రో, అది బాగా కొత్త కదా అది, రైట్, అదే కదా. సో ఆఫర్ టక్మన్ వచ్చింది. లాస్ట్ నీకే వచ్చింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ముగ్గురులో. ముగ్గురు నాకే లాస్ట్ వచ్చింది. క్యాష్ కూడా నీకే లాస్ట్ వచ్చింది. క్యాష్ కూడా సెకండ్ వచ్చింది బ్రో. ఫస్ట్ బేసిక్ క్యాష్ నా ప్రొడ్యూస్ అయినా కూడా ఎందుకో నా క్యాష్ లేట్ గా వచ్చింది. అదే ఇన్ఫర్మేషన్ అడిగింది నాకు. ఇంకోటి ఏదో ఇన్ఫర్మేషన్ అడిగితే మళ్ళీ మెయిల్ పెట్టి వాళ్ళకి, సో లేట్ అయింది అక్కడ. సో వన్స్ క్యాష్ వచ్చింది, క్యాష్ తర్వాత వీసాకి వెళ్ళావు. సో మీరు క్యాష్ తర్వాత ఇండియా వచ్చారు కదా బ్రో, ఆఫ్టర్ గెటింగ్ ద క్యాష్. అది క్యాష్ తర్వాత ఇండియా వచ్చి వెంటనే మళ్ళీ వీసాకి వెళ్ళిపోయారు. వీసాకి అప్లై చేసుకున్నాము. వీసాకి వెళ్ళొచ్చిన తర్వాత వీసా కూడా సేఫ్ అయిపోయింది. ప్రయారిటీ పెట్టేసుకున్నాం, జస్ట్ అయిపోయింది. ఫట్ అయిపోయింది. స్టాండ్ వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళం ఫర్ షూర్. ఇంకా రాలేదు నీతో పాటు. అవును, చాలా మంది లైక్ ఇప్పుడు ఇంటెక్ టైం కదా, పైగా చాలా చూసాం వీసా దగ్గర చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తూ. చాలా టూ మచ్ ఉంది. చాలా ఇబ్బంది పడే వాళ్ళం సీరియస్లీ. కానీ ప్రయారిటీ చూస్ చేసుకోవడం మంచి పని. అదే కదా, దానికి స్టాండర్డ్ కి ప్రయారిటీ చాలా తక్కువ డిఫరెన్స్ బ్రో. 2000 ఎంత ఉంది, ఎందుకులే ఇంకా గోలందని చెప్పి. లేదు అది 60,000 ఉంటుంది. మీరు అది మీరు ప్రీమియం, అది వేరు. సో సూపర్. సో ఫైనలీ యూ గాట్ యువర్ వీసా విత్ ఇన్ 5 to 6 days అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కంగ్రాచులేషన్స్, వెరీ 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 హ్యాపీ లోకేష్. సో ముగ్గురికి అప్పచెప్పేసాం, అంటే ముగ్గురు వచ్చారు, ముగ్గురికి తిరిగి అప్పచెప్పేసాం. సో టెల్ మీ వన్ రివ్యూ లోకేష్. సో రేపనే రోజు అందరూ సపోర్టివ్ ఉన్నారు బ్రో. నేనే బేసిక్గా చెప్పాలి, నేను బేసిక్ ఉంటా చాలా. నాకున్న టైం ల్యాబ్స్ కి వాటికి అండ్ బయట ఉన్న వాటికి నేనే పాప మీరు ఫోన్ చేసినా కూడా నాకు ఆన్సర్ చేయకుండా నేనే అనుకుంటున్నాను, నేనే గిల్టీ ఫీల్ లైక్ నేనే చేస్తా ఉంటాను. పర్లేదు, అయ్యో నేనే ఫోన్ ఇచ్చి పాప ఎవరు కూడా తిట్టుకుంటాడు, మళ్ళీ రెస్పాండ్ అవ్వడం పాప. నేను ఎంతపోయినా సరే నేను ఇంతకాలం వెంటనే ఇచ్చేసా వాళ్ళు. యజ్ఞేష్, నేను రీచ్ అవ్వాలంటే ఐ విల్ గో ఫర్ యజ్ఞేష్ ఫస్ట్లీ. బ్రో మనోడు అర్జెంట్ బ్రో ఈ వీసా కావాలి బ్రో అంటే ఫట్ మన ఇటు నుంచి వచ్చేస్తాయి మెసేజ్ నాకు. సరే ఇక సరే పనిలో ఉన్నాడేమోలే అని వదిలేస్తాను. అంటే ఈ వీడియో కోసం వెంటబడింది నాకు యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. అంటే కొద్దిగా సిగ్గు అన్నావుగా, సరే సిగ్గు అన్నావు, దాన్ని ఒప్పించి ఇక్కడ పైగా నేను ఎప్పుడు చదువుకున్నా కానీ నాకు టర్మ్స్ ఫ్యామిలీస్ కొంచెం అదే ఇష్యూ ఉంది. రైట్ మీకు మెన్షన్ చేశా కదా, అదే. సో రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే అటు వెళ్ళి నాకు లేట్ అయిపోయింది అక్కడ. దట్స్ ఓకే ఫైన్. గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ లోకేష్. రేపనే రోజు శైలజ ఫ్లైబ్లాట్ తో ప్రాసెస్ చేసుకునే ఆల్రెడీ. ఇప్పుడు నేను మన కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళినప్పుడు మా జూనియర్స్ అంతా అడిగారు, ఆయన సజెస్ట్ చేశాను. మేబీ నెక్స్ట్ సెప్టెంబర్ కి యూ విల్ గెట్ నియర్లీ 5 to 6 స్టూడెంట్స్ ఫ్రమ్ మై సైడ్. సూపర్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ అవర్ సర్వీస్? ఎట్లా అనిపించింది? చెప్తున్నా అంటే కాదు, ఏ టైంలో ఎప్పుడు యూకేలో ఉన్నప్పుడు కూడా అక్కడ టైంకి కాల్ చేసినా ఇక్కడ మిడ్ నైట్ అయినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, లైక్ సెక్యూర్ గా ఫీల్ అయ్యాను. సెక్యూర్ ఫీలింగ్ అంతా ఉండదు అన్ని చోట్ల. సో ఆ సెక్యూర్ ఫీలింగ్ ఎస్పెషల్లీ మీరే బ్రో. నిజంగానే చాలా మీరే అనుకుంటుంది. ఫోన్స్ కాల్స్ అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డాను నా వల్ల. అట్లా ఏమన్నా స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంట్ అంటే వర్క్ ఫర్ 24/7 అన్నట్టు ఉంటుంది. నువ్వు ఈ టైం ఇప్పుడు నువ్వు 6కి మెసేజ్ చేసినా 6కి రిప్లై ఇస్తాను, మిడ్ నైట్ 2కి మెసేజ్ చేసినా 2కి రిప్లై ఇస్తాను. అదే కదా చెప్తుంది. నాకు యూకే టైమింగ్ లో మనకి ఇక్కడ 6 hours డిఫరెన్స్ ఉన్నాగా, ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు నేను అక్కడ 10కి రిప్లై ఇచ్చి 10కి మెసేజ్ పెట్టినా కూడా మీకు 3కి మార్నింగ్ 3 అవుతుంది ఇక్కడ. ఆ టైం కూడా రిప్లై ఇచ్చేవాళ్ళు, లైక్ కాల్ పిక్ చేసేవాళ్ళు, రిప్లై ఇచ్చేవాళ్ళు. చాలా హ్యాపీగా లైక్ మా పని అది. మా బుర్ర అంతా మీ దగ్గరే ఉంటది అంతే. 24 అదే
అది ఏంటంటే మీరు మీ సైడ్ గురించి ఆలోచించుకుంటే లైక్ మీరు ప్రాపర్ టైమింగ్స్ పెట్టుకుని ఆ టైమింగ్స్ లో ఉండేవాళ్ళు ఉంటారు కానీ యాక్చువల్లీ బయట అంతా student అలాగే side ఉంటారు. బయట అంతా అట్లానే అదే బ్రో ఉంటారు. చెప్తున్నా రైట్. మీరు స్టూడెంట్ సైడ్ నుంచి ఆలోచించారు కాబట్టి 24/7 అవైలబుల్ అఫీషియల్ గా ఉంటున్నారు. ఫోన్ అంతా అవైలబుల్ గానే ఉన్నాడు. ఉంటుంది. అదే మీరు ఒకవేళ లీవ్ లో ఉన్నా కూడా చెప్తారు అండ్ ఇంకోళ్ళని ఫార్వర్డ్ చేస్తారు నంబర్ కాల్ చేయండి అని మెసేజ్ చేయండి పింగ్ చేయండి అని. ఎమర్జెన్సీ అప్పుడు కూడా లైక్ విల్ రెస్పాండ్ ఈవెన్ ఫ్రమ్ హాలిడేస్ ఆల్సో. హాలిడేస్ అప్పుడు రెస్పాండ్ అయ్యారు. నేను బయట ఉన్నాను. నేను క్యాష్ అప్పుడే అనుకుంటా మీరు న్యూ ఇయర్ లీవ్ అన్నారు అప్పుడు అసలు ఎక్కడ వెకేషన్ సో దెర్ ఈస్ ఎ వెకేషన్, జస్ట్ ఎ వెకేషన్ పేరు అంతే. నా ఫోన్ నా దగ్గరే ఉంటుంది, నేను పని చేస్తానే ఉంటాను 24/5. అంటే అదే బ్రో అది ఇంటెక్ టైం. నేను కూడా ఎమర్జెన్సీకి అదే ఎమర్జెన్సీ కాదు ఇంగ్లీష్ అవి ఊరికే పెడతాను అంతే, ఏముండదు. అంటే మరీ కంటిన్యూస్ చేయకుండా ఆగుతారేమో నా చేస్తాను కానీ లేకుంటే అంటే ఇంపార్టెంట్ అనుకో అసలు నాకే నిద్ర పట్టదు. ఫస్ట్ టెన్షన్గా ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ వీసా. ఏం చెప్పకపోతే హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్